అందరికీ నమస్కారం. మొదటిగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, ఈ సభకు విచ్చేసినటువంటి లీడర్స్, కార్యకర్తలందరికీ నా అభినందనలు. ముందుగా మనం చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, వారి సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ నిర్మాణము ఇవన్నీ తీసుకుంటే ఒక ఐడెంటికల్గా ఉండి ప్రజలకు సేవ చేయటం అనేది ఎండ్ ప్రోడక్ట్. ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే ప్రజలకు సేవ చేయటం. ప్రజలకు సేవ చేయటం, కార్యకర్తల్ని కాపాడుకోవటం చేయటం కోసమని లీగల్ సెల్ అనేది చాలా ప్రాముఖ్యం. మొదటి నుంచి కూడా బలమైనటువంటి న్యాయ విభాగాన్ని వారు నిర్మించుకోవాలనేటువంటిది కాంక్షతోటి నన్ను చైర్మన్ చేశారు. అదేవిధంగా అన్ని జిల్లాలకు వెళ్ళి మేము కమిటీస్ వేశాము. మేము పొలిటికల్ లీడర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటా మేము అందరూ జన సైనికులకి రక్షణగా ఉండి లీగల్ ఇవన్నీ మేము వ్యవహారాలు చూసుకుంటామని చెప్తున్నాము. అదేవిధంగా ఇదే మీటింగ్స్లో కూడా మేము నాయకులకి, క్యాడర్కి కూడా ఇచ్చినటువంటి భరోసా అదే. మీరు ఒకటి చూపించాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక కొత్త పందా ఎంచుకున్నారు. ఈ కొత్త పందా ఏంటంటే, ఏదైనా కానీ చేసేటప్పుడు మామూలుగా చేయాలంటే దానికి విరుద్ధంగా ఉండే విధానాన్ని ఎంచుకున్నారు. మీరు ఒకటి తీసుకుంటే, ఈ మధ్య జరిగినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వాళ్ళ యొక్క ఆలోచనకి ప్రతిబింబాల్లా కనిపిస్తాయి. ఏమిటవి? వాళ్ళు తప్పితే ఇంకెవరు నామినేషన్ వేయకూడదు. నామినేషన్ వేసినా బలవంతంగా వాటిని విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకోకపోతే ఫోర్జరీ చేసి విత్డ్రా చేయిస్తారు. ఈవెన్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినా కానీ వాడు గెలవకుండా ఎన్ని చేయాలో అన్ని కార్యక్రమాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది అవలంబించారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. ఇటువంటిది కానీ రేపొద్దున జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఉపయోగిస్తే ఇదే పని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. మనం అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది కొత్త విధానాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. డబ్బు ఖర్చు లేదు, బలం పెట్టుకుని బెదిరించి అవి చేయటం వల్ల వాళ్ళు పదవులు వచ్చేస్తున్నాయి. ఆఖరికి ఏంటంటే పరిస్థితి కోర్టులకి ఆశ్రయించటము, వారు కూడా విసిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని కేసులా, ఇన్ని విధంగా చేస్తున్నారా అనేది. సో కాబట్టి మనం చాలా మెలకువతో వాళ్ళు ఏదైతే విధానాన్ని ఎంచుకున్నారో ఆ విధానాన్ని తిప్పికొట్టే విధంగా ప్రతి నాయకుడు ఆలోచించాలి, ప్రతి కార్యకర్త ఆలోచించాలి. దానిని మనం రేపొద్దున ఎలక్షన్లో ఫాలో అవ్వాలి. మీకు ఇంకా చెప్పుకోవాలంటే, వారు ఉన్నటువంటి దానికి, వారి ఆలోచనకి వారికి సలహాదారులు చాలామంది ఉంటారు, ఎంతోమంది ఉంటారు. వాళ్ళు తీసుకున్న తర్వాత కొత్త కొత్త పందాలు ఉంటాయి. దానికి ఎగ్నెస్ట్గా మనం అన్నీ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. నేను అన్ని చోట్ల మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, అడ్వకేట్స్ కూడా ఒక డైరెక్ట్గా ఆయన పవన్ కళ్యాణ్ తోటి కనెక్ట్ అయి ఉన్నారు. అడ్వకేట్స్ కూడా నాదెండ్ల మనోహర్ గారితో కనెక్ట్ అయి ఉన్నారు. కార్యకర్త ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాడో, లీడర్స్ కూడా వారితో కనెక్ట్ అయ్యి డెవలప్ అయ్యి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికైన వాళ్ళు కూడా ఎంతో ఆసక్తితో ఉన్నారు. ప్రజల్లో కూడా మార్పు కనిపించింది. నేను ఎన్నో డిస్ట్రిక్ట్స్లో ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేశాము. ప్రజల్లో మార్పు కనిపించింది. నాకు ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో నాకు అనిపించింది ఏంటంటే, నాకు చెప్తున్నది కూడా మార్పు మొదలైంది. ఈ మొదలైన మార్పుని మీరు ఒడిసి పట్టి దాన్ని చేయగలిగితే డెఫినెట్గా మన ఆశయం, మన అధ్యక్షుల వారి ఆశయం డెఫినెట్గా మనం చేయొచ్చు. మా విధంగా నేను ఎప్పుడు మనోహర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాను. మా లీగల్ వింగు, మా చెప్పుకోవాలంటే పొలిటికల్ వింగ్, ఎక్స్టెండెడ్ వింగ్, లీగల్ వింగు. సో కాబట్టి ఏంటంటే, మేము అన్ని విధాలుగా మీకు చేదోడుగా ఉంటాము, మీకు ప్రొటెక్టివ్గా ఉంటాము. అదేవిధంగా నా రిక్వెస్ట్ పొలిటికల్ లీడర్స్ కూడా, మమ్మల్ని కూడా మీరు కలుపుకొని మీరు ముందుకు వెళ్ళండి.
మీకు అన్ని విధాలుగా మేము సహాయంగా ఉంటాము. లీగల్ ఇష్యూస్ ఏం వచ్చినా కానీ మేము సాల్వ్ చేయడానికి చేస్తామని చెప్తున్నాను. ఇంతో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.